నాగర్ కర్నూలు జిల్లా తిమాజీపేట మండలం అప్పాజీపల్లిలోని అప్పాద్రి కొండపై వెలసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు దేవాలయం సంప్రోక్షణ హోమాలు, రెండవ రోజు శ్రీ లక్ష్మీ నృసింహుని కళ్యాణం, మూడవ రోజు కొండ చుట్టూరా ఎద్దుల బండ్లతో ప్రదక్షిణం చేస్తారు. ఈ ఆలయం గురించి మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. నాగర్ కర్నూలు జిల్లాలోనే ప్రతిష్టాత్మకంగా వెలిసిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి తిమ్మాజీపేట మండలం అప్పాజీపల్లిలోని అప్పాద్రి కొండపై వెలిసి ఉన్నాడు. అయితే ఇక్కడ స్వయంభూగా వెలిసి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆలయ విశిష్టత గురించి, ఆలయంలో ఎటువంటి సదుపాయాల గురించి ఇక్కడ ఆలయ ధర్మకర్తలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇక్కడ ఎప్పుడు వెలిసిండు స్వామి, ఆలయ విశిష్టత ప్రత్యేకత గురించి? మాకు తెలిసినంత వరకు 100-150 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆలయం వెలిసిందని తెలుసు. మా తాతలు ముత్తాతలు చూసిండ్రు. బండ కింద స్వామివారు ఉన్నారని వాళ్ళ కళలు అనిపించిందంట. హిరణ్యకశ్యపుడు సంహరించిన తర్వాత స్వామి ఇక్కడ సేద తీరిన చరిత్ర చెప్తుంది. మేము కూడా అప్పటి నుంచి కొద్దిగా చిన్న డెవలప్మెంట్ చేస్తే దాని బండను కూడా సొరికని కొద్దిగా విశ్రమం చేసి దేవుడి దగ్గరికి పోవాలనే ఆలోచనతో చేసినాం. ఒక 15 సంవత్సరాల నుంచి మా చిన్నాన్నగారు, మేము అందరం శిల్క వంశస్థులము, అందరం గ్రామస్తులం అందరం కలుసుకొని రోజు దినదినాభివృద్ధిగా గుడిని డెవలప్మెంట్ చేస్తున్నాం. ఒక 2-3 సంవత్సరాల నుంచి దాతలు చాలా విపరీతంగా పెరిగినారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి జనార్దన్ రెడ్డి గారి సహకారంతో ఒక 65 లక్షల రూపాయలతో ఈ గుడిని రినోవేషన్ చేయగలిగినాము. ఇప్పుడు కూడా ఒక దాత మేము మండపానికి ఇచ్చిండు, ఒక దాత వంటశాల కట్టించిండు, ఇంకొక దాత ఈరోజు రోడ్డు వేపిస్తా మెట్ల మార్గం చేస్తా అని చెప్తున్నాడు. ప్రతి సంవత్సరం రోజుకి భక్తులు పెరుగుతున్నారు. వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుతూనే ఉన్నాయి. ఇక్కడ చుట్టుముట్టు గ్రామాల నుంచి ఒక 5-6 ఊర్ల నుంచి భక్తులు వచ్చిన సంక్రాంతి పండుగ వచ్చిన స్వాములు అందరికీ కూడా ఇక్కడ దేవుడిని దర్శనం చేసుకుంటేనే మేము సంక్రాంతి పండుగ చేసుకున్నా అనే ఆలోచనతో ఉంది. హైదరాబాద్ నుంచి వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం మీ రోజు దినదినాభివృద్ధి అయితే జరుగుతుంది. స్వామివారు ఎవరు ఏ కోరిక కోరుతో ఆ కోరికలు కోరుతున్నాయి అనుకుంటున్నారు. ఈ మధ్యలో చాలామంది కూడా వీసా కోసం వచ్చి స్వామివారిని కోరిక కోరితే వాళ్ళు మళ్ళీ వచ్చి తర్వాత వచ్చి మాకు ఏదో రూపకంగా మేము స్వామికి ఇది మొక్కు ఉన్నాము అని చెప్పి చెల్లించిపోతున్నారు. డోనర్స్ కూడా చాలా వరకు మేము అడిగినాము, వాళ్ళంతటికి వాళ్ళు కూడా మేము ఇది అనుకున్నాము, మాకు ఈ పని అయిందని వాళ్ళు సొంతంగా వాళ్ళంతటికి వాళ్ళే వచ్చి మాకు చెప్పగలుగుతున్నారు, చేస్తున్నాము. ఇంకా డెవలప్ చేసేది ఉంది, చేయగలుగుతాము. ఆ స్వామివారి అనుగ్రహం ఇదే విధంగా ఉంటే మేము అభివృద్ధి కూడా చేయగలుగుతామని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ స్వయంభూగా వచ్చిన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అయితే దానికి తగ్గట్టు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు, అంటే పార్కింగ్ కానీ, నీటి వసతి కానీ, తర్వాత అన్నదానం కానీ ప్రతిరోజు చేస్తామని ఆలయ ధర్మకర్తలు చెప్తున్నారు. అట్లాగే సంక్రాంతి రోజు 3 రోజులు ఉత్సవాలు, అంటే మొదటి రోజు ఆలయ సంప్రోక్షణ, రెండవ రోజు కళ్యాణం, మూడవ రోజు బళ్ళు అంటే ఇక్కడ ప్రత్యేకం. అయితే ఇక్కడ వచ్చే భక్తులకు స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం. కెమెరామెన్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, అప్పాజీపల్లి నుంచి.